యేసురత్నం గారు పిడుగు రాళ్ళ మోకాళ్ళ నొప్పులు నడు. యేసురత్నం గారు మీరేనా? ఓకే, చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అందరికి వందనాలు, హల్లెలూయా. దా దా త్వరగా రా. నువ్వే మరి ఇంకోరు? ఏం పేరు నీ పేరు? చప్పలు కొట్టండి. ఒక అద్భుతములు దేవుడు ఎలా చేయగలడు. హల్లెలూయా. త్వరగా రావాలి, త్వరగా రావాలి. ఈ పాప మాకు 12 సంవత్సరాల క్రితం తెలుసు. ఈ చర్చి కట్టినప్పుడు కూడా ఇక్కడ పనిచేశారు, అంతవరకే. తర్వాత వాళ్ళెవరో మాకు తెలియదు అన్నట్టుగా అయిపోయాము. నీ పేరేంటమ్మా? కృపారా. నేను పెట్టానా పేరు? బాప్టిస్ట్ నేనేనా? ఓకే. 12 సంవత్సరాల క్రితమా? 14 సంవత్సరాల? 12 సంవత్సరాల క్రితమా? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 12 సంవత్సరాలు. పెళ్ళి కూడా అప్పుడేనా? అప్పుడు పెళ్లి చేసుకున్న నుంచి ఇక్కడ రాలేదా? ఓకే. ఏం ప్రాబ్లంతో వచ్చావు ఇక్కడ? నాకు గర్భసంచి ప్రాబ్లం ఉంది. అయితే ఎగ్స్ లేవని చెప్పిండ్రు. ఇక్కడికి వచ్చినాక ఎగ్స్ 3 మంచిగా వచ్చినాయి. చాలా క్వాలిటీ ఎగ్స్ ఉన్నాయని చెప్పిండ్రు. ఓ మై గాడ్. నువ్వు ఒకటి చెప్పు, మీ స్పాన్సర్ చేసిందిలే, మన దగ్గర మొహమాటం ఉండదు, సేవకి సహకరించాలి. నువ్వేమనుకున్నావు, మనసులో అనుకున్నావు చెప్పు. నీకు అద్భుతాలు పక్కన పెట్టే, నువ్వేమనుకున్నావు? వచ్చావు కదా, స్పాన్సర్ కూడా చేశాను కదా, హాస్పిటల్ చూపించుకున్నావా? చూపించుకుంటే ఏమన్నారు? ఫస్ట్ చూపించుకుంటే గర్భసంచికి లేదని చెప్పిండ్రు. ఫస్ట్ గర్భసంచికి దారి లేదు, ఒకటే. ఇప్పుడు దారి లేదు, గర్భసంచికి దారి లేదు. కానీ స్కానింగ్ తీస్తే ఎగ్స్ అయితే ఉన్నాయేమో, మంచిగా ఉన్నాయి. 3 ఎగ్స్ మంచిగా వచ్చినాయి. అంతకుముందు ఏమీ లేవు. ఏం లేవు. నాకు ఫోన్ చేసినప్పుడు నన్ను అడిగావా లేదంటే ఎక్కడైనా చెప్పావా? ఏమని చెప్పావు? అయ్యగారు చాలా కష్టం అని చెప్తుండ్రు. మా భర్త ఇట్లా చర్చికి వెళ్ళినా ఏం అవుతలేదు కదా అని ఆయన అంటున్నాడు. అయ్యగారు నేనేమన్నా? ఏం కాదు, మంచిగానే అవుతుంది అని చెప్పిండు. ఓపు పట్టు, చప్పలు కొట్టండి గట్టిగా. ఎగ్స్ వచ్చేసి ఆ ద్వారం కూడా యేసునామలో సరిగుండమ్మా, యేసునామములో కూడా పట్టుకోండమ్మా. ఈ ద్వారం తెరవబడును గాక. పట్టుకోండి. యేసు రక్తమే జయం. నిరాశ అంతా వెళ్ళిపోవాలి యేసునామలో. పట్టుకున్నామా? ఫైర్, యేసు రక్తమే జయం. ఫైర్ ద హోలీ స్పిరిట్. వదిలే. ఆమేన్. కడుపు మీద చేపెట్టుకోసి కొంచెం కిందకి. యేసుక్రీస్తు నామములో నేను ఆజ్ఞాపించి ప్రార్థిస్తున్నాను. గర్భసంచి ద్వారం ఇప్పుడే యేసు నామములో తెరవబడును గాక. చప్పలు కొట్టండి. సాతాను ప్రభావాలన్నీ పూర్తిగా. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మీ నాన్న ఇంట్లో నుంచి పరుగులు ఎడతాడు కదా. మా నాన్న అసలు చనిపోయేవాడు. యాక్చువల్గా చెప్పాలంటే మా నాన్నకు బాగా పిచ్చి లేచింది. అయ్యగారి ద్వారానే బ్రతికిండు మా నాన్న. వీళ్ళు ఒక రోడ్డు పక్కన ఇంత గుడిసెలు ఉన్నారు కదా అప్పుడు. ఇప్పుడు ఇల్లు వచ్చింది. ఎవరి వల్ల వచ్చిందా ఇల్లు? మీ వల్ల. హల్లెలూయా. అవునవును. అప్పుడు 500 కానుక ఇచ్చారు, గుర్తుంది. అంటే వీళ్ళు చాలా కష్టాల్లో బీదల్లో ఉన్నారు కదా. అందరికి వచ్చింది కదా, చాలా మందికి. వచ్చింది. అందుకే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ. 12 సంవత్సరాల తర్వాత కలిసావు. పిల్లలు లేకుండా వచ్చావు. పిల్లలతో వచ్చి ఉంటే అది వేరే సంగతి. ఇప్పుడు మీరు ప్రేయర్ చేసిండ్రు కదా, పిల్లలతోనే వస్తా. ఎట్లా అంటే నేనేం బాధపడను, కానీ ఇలా ఎవరెవరు అయితే ఎట్లా ఉంటారో. నిజంగా చెప్పాలి అంటే మా నాన్న చనిపోయేవాడు. బాగా పిచ్చి లేచింది అసలు. నన్ను అరుపులు కేకలు, నన్ను గొంతు విసుకనికే వచ్చిండు అయ్యగారు అని నేను మొత్తుకున్నా. అయ్యగారు వచ్చి ఆయన ఆఫ్ చేసి ప్రేయర్ చేసి మా నాన్నకు ఎలా అరుపులు అంటే అందరూ వెళ్ళి ఆ గుడిసెలు కూడా ఉండని వాళ్ళు, ఆ కాలనీ వాళ్ళు కదమ్మా. మా ఇంట్లో పెట్టుకున్నానా లేదా? పెట్టుకున్నా, ఒక రోజు పెట్టుకున్నారు. అప్పుడు ఆగిపోయినాయా? చప్పులు కొట్టాను గట్టిగా. నైట్ అంతా మా ఇంట్లో పెట్టాను కదా. వీళ్ళెవరు అనుకోలేదు నాకు. నా మనసు అలాంటిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెద్దగా మీ చిన్న అబ్రహం అని పెట్టాను. అతను కూడా అట్లాగే. ఆయన పేరేంటి? శ్రీరాములా? జకరే ఆడువేరా? హల్లెలూయా. దేవునికి మాట ఎనలే. ఇక్కడ కుళ్ళిపోయి వచ్చింది, స్వాట్లో తగ్గించాను. రాకుండా తగ్గిపోయింది. వీళ్ళ పిన్నమ్మ ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడికే కుళ్ళిపోయింది. కాలు మొత్తం తినేసింది. అదా గిజుగిజు ఉంది. తగ్గించేసిన ఒక్క రోజులోనే ఇక్కడే. అయితే వాళ్ళకి ఏదో మిల్లర్ ఉంది, ఇక్కడ ప్రార్థన రాకుండా మిల్లర్కి వెళ్ళింది. సెలవు.
ఆమె అన్ని దేవుళ్ళ కాడికి తిరిగింది. తిరిగిందా? అది సెలవు ఇచ్చేస్తాం. ఇప్పుడు నువ్వు ఓకే కదా, బాగున్నావు. వెళ్ళి గాడ్ దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా.